మహానాడు కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. 3 రోజుల పాటు అత్యంత వేడిగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నామని తెలిపారు. కార్యకర్తలంతా ఒకే చోట ఆనందంగా గడిపే పండుగే మహానాడు అన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ నెల్లూరు జిల్లాలో మరింత బలోపేతం చేసే దిశగా నేతలతో కలిసి అడుగులు వేస్తున్నామంటున్న కాకర్ల సురేష్తో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. వేదికగా తొలిసారి మహానాడు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా పార్టీ కేడర్ అంతా కూడా సంసిద్ధమైంది. ఈరోజు మహానాడుకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం కూడా జరిగింది. మంత్రులు ఆనంద్తో పాటు నారాయణ, శాసనసభ్యులందరూ కూడా పాల్గొన్నారు. తొలి మహానాడు తొలిసారి ఎమ్మెల్యే అయినటువంటి మనతో పాటు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఉన్నారు. అసలు ఎలాంటి ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఆయనతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, మహానాడు తొలిసారి నెల్లూరు జిల్లాలో జరుగుతోంది. మరి మీరు తొలిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో మీ జిల్లాలోనే మీరు పాల్పంచుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది, ఏంటి? బాగుందండి, సంతోషంగా ఉంది. స్వర్గీయ అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక జరిగిన మహానాడులో మొట్టమొదటి మహానాడు ఇప్పుడు మాకు నెల్లూరు జిల్లాలో రావడం మా అదృష్టం. దీన్ని మాకు అవకాశంగా ఇచ్చిన మన జాతీయ అధ్యక్షులు బాబు గారికి, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, అలాగే మన సమన్వయం చేసిన మన ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, మన మంత్రివర్యులు నారాయణ గారికి, రామనారెడ్డి గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారికి, అలాగే మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బేదా రవిచంద్ర అన్నకి, అలాగే ఇది కోవూరు నియోజకవర్గంలో జరగబోతా ఉంది. ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని పెద్ద ఎత్తున మేము విజయవంతం చేయబోతా ఉన్నాం మహానాడుని 27, 28, 29 తేదీల్లో. అలాగే ఇక్కడ ఇప్పుడే భూమి పూజ చేసుకోవడం జరిగింది. భూమి పూజ కూడా ఉదయగిరి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు తరలి రావడం జరిగింది. దీనంతా సెలబ్రేట్ చేసుకొని రాబోయే రోజుల్లో చాలా పని ఉంటుంది మాకు, ఇక్కడ దగ్గరే ఉన్నాం కాబట్టి రేపు 3 రోజుల కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే పరిస్థితి. అలాగే మహానాడుకున్న ప్రత్యేకత, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులు రావడం, అందరూ ఒక దగ్గర కూర్చొని భోజనం చేయడం, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, మీ దగ్గర ఎట్లా జరుగుతుంది, మా దగ్గర ఎట్లా జరుగుతుంది, మనం ఏదైనా ఇంప్రూవ్ చేయొచ్చా, మనం ఎట్లా ప్రజలకి ఇంకా సేవ చేసే అవకాశం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకునే పరిస్థితి. ఇది మహానాడు కానీ లేకపోతే అందరూ కలిసి కూర్చొని ఒక వేదిక దగ్గర కూర్చునే పరిస్థితి ఉండదు. సో ముఖ్యంగా దాని ప్రత్యేకత అదే నేను భావిస్తా ఉన్నాను. 27, 28, 29 ఈ 3 రోజులు పండగ వాతావరణం చెప్పుకోవాలి మనం. అయితే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ యువనేత లోకేష్ తొలి మహానాడుగా ఉంది, ఎలా ఉందంటారు? డెఫినెట్గా రాబోయే మన వర్కింగ్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయిన మన రానా లోకేష్ గారు మొట్టమొదటి ఉపన్యాసం ఆ రోజున మహానాడు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. వారి నాయకత్వంలో జరగబోయే మహానాడు ఇది. ఖచ్చితంగా యువత ఇంకా కూడా ఉత్సాహంగా పాల్గొని దీంట్లో సెలబ్రేట్ చేసే పరిస్థితి. వారి నాయకత్వంలో ఇంకా భవిష్యత్తులో కూడా వారు ఇంకా నాయకత్వంలో ఎదగాలని మనస్ఫూర్తిగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటా ఉన్నాను. ప్రత్యేకించి కూడా మహానాడులో ఎలాంటి ప్రత్యేకత ఉండబోతున్నాయి? 2 రోజుల పాటు డెలిగేషన్స్ అంటున్నారు, యువతకు ప్రత్యేక పరిశ్రమలకు సంబంధించి అనేక మాట్లాడబోతున్నారు. ఒక యువ ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్పబోతున్నారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా మనం ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం. మహానాడులో 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, రాబోయే 3 ఏళ్లలో మనం ఏం చేయబోతున్నాం, ఇంకా ఏదైనా ప్రత్యేకమైన తీర్మానాలు ఉన్నాయా అంటే, కార్యకర్తలు వచ్చారు అంటే ప్రజల కష్టాలు కూడా కార్యకర్తల ద్వారా ఇక్కడికి వస్తాయి. సో అవి కూడా కార్యకర్తల నుంచి తీసుకొని తీర్మానాలు చేయడం, రాబోయే 3 సంవత్సరాలు ఎలా మనం ముందుకెళ్లాలనే దాని మీద కూడా మాట్లాడుకొని ముందుకెళ్లే పరిస్థితి. మొత్తానికైతే మహానాడుని చాలా వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల సంసిద్ధం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రత్యేకించి కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు జరుపుకున్నటువంటి ఒక పండగ వాతావరణానికి అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు సంసిద్ధం చేస్తాను. ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి అతిరథ మహారాజులతో పాటు అయితే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్తో పాటు ఇక్కడికి హాజరయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఒక్కసారిగా కూడా నెల్లూరు జిల్లా ప్రజలు ఇది ఒక అద్భుతంగా, ఆనందంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇది ప్రస్తుతం మహానాడు భూమి కార్యక్రమం తాజా అప్డేట్స్. వెంకయ్యతో నరేష్, ఇఫ్కో సెజ్.